రైతు బంధు ఎన్నిసార్లు పడ్డది ఇప్పుడు? 2 సార్లు అప్పుడు పడ్డా కానీ ఇప్పుడు ఏడాది పడతలేదు. అదే ఏమైంది? ఏమో ఇస్తలేడుగా, ఈయన వచ్చి నుంచి ఇస్తలేడు. అసలు ఎందుకు ఇస్తలేడు? అసలే వస్తా రూపాయి కూడా వాళ్ళే, రూపాయి కూడా. ఆయన ఉండగా పంట కేసిండు, ఇప్పుడు వస్తలేవు. కేసీఆర్ ఉండగా వాడేది, ఇక ఈయన వచ్చి నుంచి పడతలేవు. ఇంక పేరేం పేరు? రేవంత్ రెడ్డి వచ్చి పేరు కూడా పేరు తెలియకపోతే జైలు వేస్తాడు తీసుకపోయి. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మరి ఆయన ఉన్నప్పుడు మంచిగా ఉండే మరి అట్లాంటి తీసుకొచ్చి ఈయన తీసుకొని పెడితే ఎందుకు ఉబ్బిచ్చిన కొద్దిగా ఓలవాళ్ళం గుద్దిరు, గుద్ది ఆయన గెలిపించారు, ఈయన నొడగొట్టిర్రు. ఇప్పుడు ఎట్లా ఉంది మరి? ఏం ఆగం ఆగం ఉన్నది, రాజ్యమే ఆగం ఉంది. అయ్యేసిండ్రు. అంతే. ఇప్పుడు ఆయన ఎకరానికి 5,000 రైతులు బిచ్చమేస్తున్నాడు, 7,500 ఇస్తాను. ఈయన ఎక్కిరిచ్చిండు, సీరియల్ ఇస్తా కూడా రైతు బంధులకు పిట్టలకు బెదిరి పెడతాను పిచ్చిండు అని కేసీఆర్ ఎక్కిరిచ్చిండు ఈయన. మరి ఈయన 500 చీర లేదు, 1000 రూపాయల చీర లేదు, రూపాయి లేదు, అసలు పెట్టుబడికి కూడా లేదు. ఏం మంచిగా చేస్తలేడు, అసలే ఏం మంచిగా చేస్తలేడు. మాకు ఆయనే దేవుడు, ఆయనే మంచిగా చూసిండు అంతే. అయ్యో పాపం, మరి దేవుని తీసుకుపోయి ఇంకొకటి తీసుకొచ్చి ఈయన పెట్టుకుంటారు. ఏందో అట్లా చేసి రోగలేని పొగలు బుద్ధిండ్రు, వేసిండ్రు, ఆయన గెలిపించారు. ఇప్పుడు ఏడుస్తున్నారు, ఒకరు బాధపడి ఏడుస్తున్నారు. ఒకసారి వేసిండు అనుకుందాం, మళ్ళీ వేస్తారా? నమ్ముతారా? వెయ్యారు, ఈ కేసీఆర్నే గెలిపించుకుంటాం. అంతేనా? కేసీఆర్నే గెలిపించుకుంటాం. రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామని మాకు ఏది లేదు, ఏది లేదా? వస్తా ఇత కూడా 12,000 ఏడిస్తుండు, ఇస్తలేడు. అదే ఎందుకో మరి ఇస్తలేడు. మీ ఎమ్మెల్యే మా ఎమ్మెల్యేనా? మా గెలిచినాడు కూడా ముఖమే లేదు, ఇంతవరకు గెలిచిన సందే అయినది. ఎవరైనా అనిల్ కుమార్ రెడ్డి. అప్పుడు ఆయనకి బిజినెస్ లో అయ్యోటి ఉంటాయి అమ్మ. వస్తాడు ఎమ్మెల్యేగా రేపు సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు రాడా? వస్తాడేమో. ఇంకా చెప్పు, భయపడకు, భయపడతా పని అయితే ఏం భయం లేదు. మీకు ఇంత సరే దించిరా ఫోటోలు, దరఖాస్తులు పెట్టుకోమని ఇల్లుకు దించిపోయిందా? అంతేనా? వస్తుందా మరి? ఏమో వచ్చేది రాంది, మాకేం తెలుసు, ఆయన చేతులు ఉంది. సరే, ఆయన మంచి పరిపాలన చేసిందా, ఈయన మంచి పరిపాలన చేసిందా? శేఖర్ రెడ్డి పరిపాలన మంచి. మరి ఏమో ఇళ్ళకు మరి ఇల్లు వచ్చిన తర్వాత గిట్ల చేస్తారు, ఇల్లు ఎందుకు చేస్తారు మాకు తెలియదు. ఎట్లా తెలియదా? మంచిగా ఇల్లు ఎవరు వీళ్ళు మంచిగా లేరు, మంచిగా లేరా? అంతేనా? మళ్ళీ వస్తారా ఇల్లు? కాదు, రారిగా రారు. రాసి పెట్టుకో, మళ్ళీ వస్తే మళ్ళీ ఈడికే ఈ ఊరికి తాజపూర్కి వస్తా. రారా? బల్లగుద్ది చెప్తారా? రైతు బంధు లేదు, ఏం లేదు. వాళ్ళు బాగా బలిచిపోతారు అని చెప్పేసి ఇస్తలేరుగా రైతు బంధు. అది కూడా ఇస్తారు. అందుకే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 6 నెలలకు వేస్తూనే ఉండేది, ఈయన వచ్చినది ఏది లేదు. సరే, ఎట్లా ఉందా కాంగ్రెస్ గవర్నమెంట్? మంచిగా ఉందా? కేసీఆర్ మంచిగా కూడా, రేవంత్ రెడ్డి బాగుంటా చెప్పు నాకు. కేసీఆర్దే బాగుండే. కేసీఆర్దే బాగుండే. ఎట్లా వేసిరాక ఓట్లప్పుడు? అంతే ఈయనకంటే ఆయన ఎక్కువ ఇస్తారని వేసిరా? ఎట్లా వేసిర్రు? ఏదామని అందరు పట్టు పట్టి వేసిర్రు. ఆఖరికి ఏమైంది? ఆఖరికి ఏమైనా వచ్చేది కూడా పోయినాయి. వచ్చాడు రైతు బంధు ఎప్పుడైనా పడేది. మాకు మందులకు గోయిళ్ళకి అయ్యేది, నా కొడుకులకి ఇవ్వకుండా నేను తీసుకునేది. అవి లేవు, ఇవి లేవు. ఇప్పుడు మొత్తం అంత బందా, ఏది ఒక్క రూపాయి కూడా వస్తున్నాయి. ఎవరు మంచి పరిపాలన, ఎవరు మంచిగా ఉండే? ఈ కేసీఆర్ మంచిగా ఉండే. ఎట్లా అనిపిస్తుంది మరి గవర్నమెంట్? ఏమనిపిస్తుంది? ఫ్రీ బస్సులు పెట్టిండు, ఆటోలు నడవకుండా కొంతమంది ఆత్మహత్య చేసి చచ్చిపోతున్నారు. కూడా గడుచుకునేది పొద్దుక వరకు రూపాయి లేదా, ఇంట్లో కిరాయిలు కట్టాలనే, పిల్లలు చదవాలనే, చదువులే, చచ్చిపోతురు వాళ్ళు. అప్పుల బాధ ఎక్కువ. ఏం లేదా? మాకు ఏది లేదు, అంతే. జనం రోజు కూలికి వస్తున్నా. ఎందుకు మరి రాగానే ఆటోల మీద పడ్డాడు? ఏమో ఆయనకు వచ్చింది, దగ్గరికి వచ్చింది, మూడిందా. అయ్యో దేవుడా, మరి ఎందుకు అంటున్నాం? ఇప్పుడు ఫ్రీ బస్సు నిజంగా ఆడోళ్ళనేమో మేము ఎక్కట్లేదు అంటుండే, ఎవరికి ఉపయోగపడుతుంది? ఆడో ఫ్రీ బస్ పెట్టి ఆడోళ్ళేమో చక్కగా పోతారు, జుట్లు పట్టుకుంటారు, కొట్టుకుంటారు వాళ్ళు. అరే పెద్ద సమస్య. ఇప్పుడు రైతు కూలీలకు కూడా 12,000 ఇస్తామన్నట్టు కదా, ఇస్తారు. 12,000 లేవు, 12 రూపాయలు లేవు. మహిళలకు 25,000 ఇస్తా, అవి కూడా లేవు. ఈ లెక్కన చూసుకుంటే సంవత్సరానికి 24,000 రావాలి. ఆటోలకు 12,000 ఇస్తాడు. 12,000 ఇస్తాడు. ఇప్పుడు రైతు కూలీ నువ్వు, అవి కూడా లేవు. ఏమయ్య మరి? ఎక్కడ పోయినాయి? ఎక్కడ పోయినాయి, ఆడ ఎడబెట్టిన. అంతేనా? అంటే లేకిస్తలేడా, లేకపోతే ఉండి కూడా కావాలి? లేవు, వస్తువు ఉన్నాయి. ఇవన్నీ మిగులుతలేవా? ఇప్పుడు రైతు బంధు చేస్తానే లేడా? పైసలు ఎక్కడ? అదే నేను అడుగుతా, ఎక్కడ పోతుంది అనుకుంటున్నావు? ఆ పేదోళ్ళ సిటీలు అన్ని ఇళ్ళని ఊలగొట్టే ఆగం చేసే అలా గోస ఉసురు ముట్టదు దానికి. అంతేనా? ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంతా ఇప్పుడు ఎలక్షన్లు వస్తే ఎవరికి వెళ్తారా? గెలబడాడు మళ్ళా కూడా మొక్కం చూడమో అని. అంతేనా? లేదు, అంతేనా? ఆడు కాదు, ఇంకా వేరే తోడు వస్తేనే గెలుస్తారు కానీ ఈడు ఆయనకి ఓటు కూడా వేయరాని. ఎవరికి? ఈ రేవంత్ రెడ్డిగా ఏరా ఆడు వచ్చినట్టే కూడా కూర్చొని లేవు కూడా లేవు, మీద కూర్చుంటారు అంతే. అంతేనా? సరే సరే, జుట్టు వాటి కొడతారు.